నీ సీరియల్ టుడే ఎపిసోడ్ నాగవల్లి బాలరాజుతో హలో బాలరాజు, పాత గెస్ట్ హౌస్ బాగుందా, ఈ కొత్త గెస్ట్ హౌస్ బాగుందా? ఇక్కడ నీకు అంత కంఫర్ట్గానే ఉంది కదా, టైంకి ఫుడ్ అందుతుంది కదా, ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నా పర్వాలేదులే, ఎక్కువ రోజులు నిన్ను ఇబ్బంది పెట్టలేను. తొందరలో నీ కూతుర్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి నీ ఇబ్బందులు తప్పిస్తాను, నిన్ను నీ కూతుర్ని మీ ఆవిడ దగ్గరికి పంపిస్తాను అనేసి అంటుంది. అప్పుడు బాలరాజు నవ్వుతాడు. అప్పుడు బాలరాజు నవ్వుతుంటే కోపం వస్తుంది నాగవల్లికి. ఎందుకు నవ్వుతున్నావు అలా అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి వాళ్ళ రౌడీలు, మేడం ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి అతను అలాగే నవ్వుతున్నాడు మేడం, ఎందుకంటే పిల్లల్ని మార్చినట్టుగా నా కూతురికి భయపడి నన్ను మారుస్తున్నారా అనేసి నవ్వుతున్నాడు మేడం అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లికి కోపం వచ్చి, షటప్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురికి భయపడే కాదు నేను మార్చేది, మీ శిష్యుడైనటువంటి హాఫ్ టికెట్ గాడు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళి షిఫ్ట్ చేద్దామని చూస్తున్నాడు, అందుకోసమే నేను మీ కూతురికి భయపడైతే కాదు, హాఫ్ టికెట్ గాడే నిన్ను ఇక్కడి నుంచి తప్పిద్దామని చూస్తున్నాడు, అందుకోసమే నిన్ను మారుస్తున్నాము అనేసి నాగవల్లి అంటుంది. తర్వాత నాగవల్లి నాగం పంపగా 12 ఉంటుంది, కానీ నాగవల్లి పంపగా చంపే వరకు, ఎవరినైనా చంపే వరకు అయినా కానీ ఈ పగ నాకు ఎప్పటికీ ఉంటుంది, అయినా మీ ఫ్యామిలీని మొత్తం చంపే వరకు నా పగ చల్లారదు అనేసి అంటుంది. అప్పుడు బాలరాజు, అంటే నా ఫ్యామిలీని అలాగే మా బంధుమిత్రులను కూడా చంపిన నీ పగ చల్లారదా నాగవల్లి అనేసి అంటాడు. అనేసి అప్పుడు నాగవల్లి, ఎందుకు చల్లారదు, పగ చల్లారుతుంది నాకు అనేసి అంటుంది. అప్పుడు బాలరాజు, మా బంధుమిత్రులను అందరినీ చంపినా నీ పగ చల్లారదు, ఎందుకంటే అసలు కావేరి మీ అక్కని చంపలేదు కదా అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి షాక్ అయిపోతుంది. మా అక్కని కావేరే చంపింది కదా, మరి ఇంకెవరు చంపారు చెప్పు బాలరాజు అనేసి అంటుంది. అప్పుడు బాలరాజు, ఎవరో కాదు, మీ బావ దేవేంద్రవర్మని చంపాడు, ఆస్తి కోసం మీ అక్కను చంపాడు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి షాక్ అయిపోతుంది. మా బావ చంపడం ఏంటి, ఆస్తి కోసం మా అక్కని, మా బావ మా అక్కని చాలా బాగా చూసుకుంటాడు కదా అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నాగవల్లికి కోపం వస్తుంది. మా బావనే మా అక్కను చంపాడా అనేసి కోపం వస్తూ ఉంటుంది. తర్వాత సత్యభామ మ్యాడీ ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. అప్పుడు మ్యాడీ ఎక్కడికి సత్యభామ అనేసి అడుగుతాడు. అప్పుడు సత్యం ఇక్కడికే మ్యాడీ అనేసి తీసుకొని వచ్చి ఒక దగ్గర కారు ఆపుతుంది. ఆపు, ఏంటి మ్యాడీ అడుగుతాడు, ఏంటి సత్య ఇక్కడ ఆపావు కారు అనేసి అడుగుతాడు. అప్పుడు మేము మధు ఫోన్ సిగ్నల్స్ ఇక్కడికే వస్తున్నాయి, ట్రేస్ చేశాము, ఇక్కడే సిగ్నల్స్ కట్ అవుతున్నాయి, మధు ఫోన్ ఇక్కడే పడి ఉంటుంది, మనం వెతుకుదామనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అలాగే సత్య ఇద్దరు కలిసి ఫోన్ వెతుకుతారు మధుది. అప్పుడు సత్యకి ఫోన్ దొరికిన తర్వాత మ్యాడీ ఇది మధు ఫోనే అనేసి అంటాడు. అప్పుడు సత్య, ఎంతమందికి ఉంటాయి ఇలాంటి ఫోన్లు, మధుదే అయి ఉండదు అనేసి తను అంటుంది. తర్వాత సత్య మధు ఫోన్ పౌచ్ తీసి చూసేసరికి అందులో మ్యాడీ ఫోటో ఉన్న తర్వాత మ్యాడీ చూసి ఫోటో, ఇది మధు ఫోనే, నా ఫోటో పెట్టుకుందంటే మధు ఫోనే అనేసి అంటాడు. అప్పుడు ఫోటో వెనుక ఒకటి రాసి ఉంటుంది, అది ఏమో రాసి ఉంది అనేసి సత్య చదువుతుంది. రాముని గుండెని చీలిస్తే ఆంజనేయుడిగా ఉన్నట్టుగా నా గుండెని చీలిస్తే నా రాముడు మ్యాడీ ఫోటోనే ఉంటుంది అనేసి రాసి ఉంటుంది. అప్పుడు మ్యాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మధు నా ప్రేమని ఇంత పవిత్రంగా దాచుకుంది, నా జీవితంలోకి మధు రావడం నా అదృష్టం, మధుకు నాకు కావాలి, మధు ప్రేమ నాకు కావాలి, మధుని కాపాడుకోవడం నా బాధ్యత, మధు లేని జీవితం నాకు వద్దు అనిపిస్తుంది అనేసి అంటాడు. అప్పుడు సత్య, ఏం బాధపడకు మ్యాడీ, మధుని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది, నువ్వు అస్సలు టెన్షన్ పడకు, మధు ఎక్కడుందో, ఎవరు కిడ్నాప్ చేశారో నేను తెలుసుకొని మధుని నీకు అప్పగించే బాధ్యత నాది అనేసి తను అంటుంది. తర్వాత నాగవల్లి కోపంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి వాళ్ళ అక్క ఫోటో దగ్గర నిలబడి, అక్క నిన్ను చంపింది బావ అనేసి బాలరాజు చెప్తున్నాడు, అసలు బావనే చంపాడా ఆస్తి కోసం అనేసి అంటూ ఉంటుంది. అలాగే బావే చంపాడా అనేసి పక్కన గన్ను తీసి, ఈరోజు బావని చంపేస్తానక్క అనేసి అంటుంది. అప్పుడే దేవ వస్తాడు. దేవ, అమ్మో నాగవల్లికి నిజం తెలిసిపోయినట్టుంది, వాళ్ళ అక్కని నేనే చంపానని, ఇక నన్ను చంపేస్తుంది అనేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లికి దేవా కనిపించగానే నాగవల్లి దేవాని చంపేయాలనేసి గన్ను పెడుతుంది. అప్పుడు ఏమైంది నాగవల్లి అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, నువ్వే చంపావంట కదా బావా, మా అక్కని ఆస్తి కోసం చంపావంట నువ్వే అనేసి అంటుంది. అప్పుడు దేవా, లేదు, బాలరాజు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, లేదు బావా, నేనేం నమ్మడం లేదు, అయినా మా అక్కని నువ్వు బాగా చూసుకునేవాడివి, అలా
అలాగే మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీరు పెళ్ళైన కొత్తలో మా అక్కను బాగా చూసుకున్నారు, అది నాకు గుర్తుకొచ్చింది. అయినా నువ్వు ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆస్తి తీసుకొని వేరే పెళ్లి కూడా చేసుకునేవాడివి. అయినా నువ్వు పెళ్లి చేసుకోలేదు, మ్యాడీని ఉంచుకొని తనని మంచిగా చదివించుకున్నావు, నన్నే బలవంతంగా మ్యాడీ కోసం పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకున్నావు. అది గుర్తుకొచ్చే నేను నమ్మలేదు ఆ బాలరాజుని ఇప్పుడే చంపేస్తాను, ఎందుకు వాడు ఉండి కూడా వేస్ట్ అనేసి నా బాలరాజుని చంపేయడానికి వెళ్తుంటే నాగవల్లిని ఆపుతాడు దేవ. వద్దులే, నేను వాడితో ఛాలెంజ్ చేశాను బాలరాజుతో, నిన్ను నీ కూతుర్ని ఒకేసారి చంపేస్తానని, వాని కూతుర్ని ఇద్దరిని కలిపి చంపేస్తానని అన్నాను. వాడు వాళ్ళ కూతురు ఇద్దరు చచ్చిపోయేటప్పుడు నేను ఇద్దరిని చంపేస్తాను, ఇప్పుడు నువ్వు బాలరాజుని చంపేయకు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి సరేలే బావా నీ ఇష్టం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దేవ ఆ పార్వతి ఫోటో చూసావా మీ చెల్లికి ఎంత కోపమో, నన్ను చంపేయాలనుకుంది, నేను చంపేశానని, అయినా నేనే నిన్ను చంపేశానని నాగవల్లికి తెలిస్తే ఇంకేమైనా ఉందా, చాలా జాగ్రత్త పడాలి నాగవల్లితోని అనేసి దేవా అనుకుంటాడు.